బోరుగడ్డ అనిల్ ను లీగల్ టీంతో జగన్ బయటికి తేవాల్సిన అవసరమేంటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ప్రశ్నించారు. బోరుగడ్డ అనిల్ మాటలు మహిళలకు వినిపించే దమ్ము జగన్ కు ఉందా అని నిలదీశారు. జగన్ రౌడీలను బయటకు తెచ్చి ప్రజలపైకి వదులుతున్నారని దుయ్యబట్టారు. 2019-24లో రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయన్న మహాసేన రాజేష్ చంద్రబాబు పాలనలో రాష్ట్రం గాడిలో పడిందని తెలిపారు. అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశాడని అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డి తన లీగల్ టీంను పెట్టి ఇలాంటి క్రిమినల్ గాడిని ఇలాంటి రౌడీ గాళ్ళని మీరు ఎందుకు బయటకు తీసుకొచ్చి ప్రజల్లోకి జనజీవన స్రవంతుల్లోకి ఎందుకు మీరు కలిపేస్తున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే వీడు మాట్లాడిన మాటలు వీడియోలు మీ ఇంట్లో ఉన్న మహిళలకి చూపించే దమ్ము మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకు నేరాలను మీరు ఈ రకంగా ప్రోత్సహిస్తున్నారని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమై మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్టిమోనీ ఇస్తూ ఉంటే ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో? ఇలాంటి నేరస్తులు ఎందుకు తీసుకొచ్చారండి బయటికి? ఏం ప్లాన్ చేస్తున్నారండి ఈ రాష్ట్రంలో? రాష్ట్రాన్ని దాదాపుగా 19 నుంచి 24 దాకా శాంతి భద్రతలు లేకుండా ఒక గోండాలో రాక్షసులు పరిపాలించినట్టు పరిపాలించారు. ఇప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు మళ్ళీ ఇలాంటి నేరస్తులను తీసుకొచ్చి ఏదో అల్లర్లు ప్లాన్ చేస్తున్నారని అయితే మాకు అనిపిస్తుందండి. దీని మీద పోలీసు వారు కూడా అప్రమత్తంగా ఉండాలి.